హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లో పూల్ మఖానా చాట్ చేయడం చూపిస్తున్నాను. పూల్ మఖానాని మనం ఏ విధంగా ఉపయోగించినా హెల్త్కి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చాట్ కింద చేస్తే పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. పూల్ మఖానా వలన చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న గిన్నెడు పల్లీలను వేయిస్తున్నాను. వీటిని పక్కన పెట్టి ఈ కప్పుతో ఒక కప్పు పూల్ మఖానాన్ని వేసి హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకటి తీసుకొని నొక్కామంటే పూల్ మఖానా ఇలా పగలాలి. అప్పుడే అవి బాగా వేగినట్టు. వీటిని తీసేసి అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి 1 టీ స్పూన్ టమాటో సాస్ని అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ని వేసి వేయించిన పూల్ మఖానాను కూడా వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ కారపొడిని వేసి ఒకసారి కలిపి స్టవ్ను ఆపేసి కట్ చేసిన ఆనియన్ ఒకటి, కట్ చేసిన టమాటో ఒకటిని వేసి వేయించి ఉంచిన పల్లీలను కూడా వేసేసి 1/2 పీస్ లెమన్ జ్యూస్ని వేసి ఒకసారి అన్ని స్పైసెస్ కలిసేలా కలుపుకోవాలి. ఇంతే హెల్దీ అయిన ఈవినింగ్ స్నాక్స్ పూల్ మఖానా చాట్ రెడీ. ఇలా స్పైసీగా పూల్ మఖానా చాట్ని చేసి పెట్టామంటే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేయవలసిందే. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పూల్ మఖానా వలన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.